నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు భద్రతా మాస ఉత్సవాలలో భాగంగా హెల్మెట్ పై మహిళా పోలీసుల అవగాహన ర్యాలీ. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మాలతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహిళా పోలీసులు హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల్లో కొనసాగింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను తెలియపరుస్తూ ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐలు రాములు నాయక్, రమేష్ బాబు, ట్రాఫిక్ సిఐ రాజ్యలక్ష్మి, మహిళా పోలీసులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మన తెనాలి సబ్ డివిజన్ తరపు నుంచి ఈరోజు మహిళలు వాళ్ళు హెల్మెట్ ధరించి వాళ్ళు కూడా పబ్లిక్కి అవేర్నెస్ కోసము ఈరోజున మా తెనాలి 2 టౌన్ ఏరియా నుంచి అలానే 1 టౌను 3 టౌను మొత్తం కవరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా కూడా హెల్మెట్ కానీ ధరిస్తే ఒకవేళ చిన్న యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు ప్రాణాలకి ముప్పు లేకుండా ఇమ్మీడియట్గా ఈజీగా సేవ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయమని మన జిల్లా నుంచి మా ఎస్పీ గారు అట్లానే మా తెనాలి డిఎస్పీ గారు అందరూ చెప్పారు. దాని ప్రకారము మేము ఈ రోజున రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మహిళలతోటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. ఇది ఈ 2 టౌన్ దగ్గర నుంచి బయలుదేరి చాకల్ చెరువు, గాంధీ చౌక్, అక్కడి నుంచి మన చిట్టాంజనేయ స్వామి చిన్నరావులు పార్క్ పోయి చిట్టాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి వాహప్ చౌక్ మీద గుండా 3 టౌన్ వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఇటు తిరిగేసి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేస్తాము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ మా పోలీసులు, మహిళా పోలీసులు, బయట పబ్లిక్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇదే విధంగా పబ్లిక్ కూడా ఈ అవేర్నెస్లో దీన్ని ప్రతి ఒక్కరు కూడా భావించి హెల్మెట్ ధరించి ఎవరి ప్రాణాలకు ముప్పు రాకుండా చూసుకోవాలని కోరుకుంటాను. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన వడ్లమూడి క్వారీ తిరునాళ్ల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. తిరునాళ్ల ఏర్పాట్లపై ఈ సందర్భంగా ఆమె అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండుగ 2 రోజుల ముందు నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించినట్లు ఆమె తెలిపారు. తిరునాళ్ల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, ప్రమాదాలు జరగకుండా చేపట్టవలసిన కార్యక్రమాలు విద్యుత్ శాఖ, పంచాయతీ అధికారులు
చేయవలసిన ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో అందించవలసిన వైద్య సేవలకు సంబంధించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు వంటి వాటిపై సమావేశంలో చర్చించినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. అదేవిధంగా పండుగ సందర్భంగా 2 రోజుల పాటు డ్రై డే విధించి దానిని ఏ విధంగా అమలు చేస్తారు అనే దానిపై ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. వీటన్నిటికీ సంబంధించి మరో వారం రోజుల్లో ఇంకో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. తిరునాళ్లు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. మనకి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ ఉంది. సో ఆ శివరాత్రికి మనకందరికీ తెలుసు, చేబ్రోల్లో మనకి క్వారీ టెంపుల్లో చాలా పెద్ద స్థాయిలో సెలబ్రేషన్స్ అవుతాయి. పండగకి ముందర 2 రోజుల నుంచే కూడా సెలబ్రేషన్స్ అవుతాయి. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్కి పిలవడం జరిగింది. సో ఎలా అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పండగ జరుగుతుందో ప్రజలు ఎంతోమంది వస్తారు, ప్రభలు వస్తాయి, అలానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి పండగ స్మూత్గా అవ్వాలి, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఎలా చూసుకోవాలనేది డిస్కషన్ జరిగింది. సో దీంట్లో సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓస్ నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు ఏవి డ్యూటీస్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సేఫ్టీ, మరి అలాగే పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్, ప్రభలు వచ్చేటప్పుడు ఎలా దాన్ని సక్రమంగా తేవాలి, ఎటువంటి కూడా యాక్సిడెంట్స్కి దారితీయకుండా ఎట్లా చూసుకోవాలి, అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి, వాళ్ళు కూడా ఎలా దీంట్లో చూసుకోవాలి, పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అరేంజ్మెంట్స్ కానీ శానిటేషన్ గురించి వాళ్ళు తీసుకునే వివిధ మెజర్స్ కానీ, అలాగే ఆర్టీసీ బస్సెస్ ఎలా వస్తాయి, వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ, వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో బస్సెస్ని నడుపుతారు, మరియు మెడికల్ డిపార్ట్మెంట్ ఎలాంటి శ్రద్ధ పాటించాలి, అక్కడ ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ అవుతే ఎలా మనము ఫస్ట్ ఎయిడ్ కానీ అందించాలి, అలానే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ మనకు తెలుసు చాలామంది ఆడవాళ్ళు పొంగల్ చేసుకోవడానికి వస్తారు. ఏదన్నా అక్కడ ఇన్సిడెంట్ అవుతే ఫైర్ డిపార్ట్మెంట్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా బాగా డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పండగ ముందు రోజు, పండగ రోజు ఒక 2 days డ్రై డే ఉంటుంది, దాన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు, వాళ్ళకు కూడా ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రిపరేషన్స్, ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. గోయింగ్ ఫర్దర్ ఒక 1 weekలో ఆన్ ద ఫీల్డ్ ఎలా అవుతున్నాయి ప్రిపరేషన్స్ అని ఫీల్డ్ మీద కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాము. తెనాలి టు గుంటూరు అండ్ గుంటూరు టు తెనాలి రోడ్స్ గురించి చూసి ఎక్కడైతే మనకి క్రాస్ రోడ్స్ ఉన్నాయో అక్కడ ప్రభలు వస్తాయి, అక్కడ ఆర్టీసీ బస్సెస్ వస్తాయి, అలానే ప్రజలు 2 wheelers 4 wheelers వస్తారు. సో ఎక్కడ వరకు ఎవరిని లిమిట్ చేయొచ్చు అనేది మేము ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్గా పెట్టుకున్నాము. కాకపోతే మనం ట్రాఫిక్ గురించి ఎప్పుడు కూడా ఆఫీస్లో మాట్లాడితే అది అన్సక్సెస్ఫుల్ డిస్కషన్ అవుతుంది. సో మేమేమనుకున్నామంటే ఒకసారి నెక్స్ట్ వీక్ ఫీల్డ్ మీద వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్స్తో పాటు డొంక రోడ్స్, ఇంటీరియర్ రోడ్స్ని కూడా ఒకసారి మ్యాప్ చేసుకుని ఎక్కడి వరకు ఆర్టీసీ బస్సులను ఆపచ్చు, ఎక్కడి వరకు పర్సనల్ 2 wheelers అండ్ 4 wheelersని ఆపచ్చు, ఎలా దాన్ని చేయాలి అనేది చూస్తున్నాము. సమావేశంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం క్వారీలో అంటే వడ్లమూడిలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం మరి చాలా మన జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఇక్కడ మహాశివరాత్రి తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఈ తిరునాళ్ళ సందర్భంగా మన క్వారీలో సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరి తిరునాళ్ళకు కూడా దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది వస్తారని ఇప్పుడే మరి సబ్ కలెక్టర్ గారు కూడా అంచనా వేశారు. దీన్ని బట్టి దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కోసం ఈరోజు మరి సబ్ కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఈ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం స్వామివారిని యొక్క దర్శనం భాగ్యం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్ యొక్క కర్తవ్యం ఏంటి, ఎలా చేయాలనే దాని మీద మరి మేడం గారు అందరినీ ప్రశ్నించి ఎవరెవరు ఏం చేయాలనే దాని నుంచి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి మంచినీళ్ళ బాటిల్స్ కానీ, మజ్జిగ, ప్రసాదాలు, మరి దర్శనం చాలా వీలైనంత త్వరగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పాము. అదేవిధంగా చేస్తాము. క్యూ లైన్లు కూడా చాలా ఇబ్బందికరంగా లేకుండా అతి త్వరలో స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాము. ఇటీవల తెనాలి అంగలగుదురు శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లిపాడుకు చెందిన యువతి చిలువూరి మాలతి మృతి చెందింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాలతి ఇంటికి చేరుకొని కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు తెలిపారు.
బాగా ఎదురుకు వచ్చాడని చెప్పారు. అవునండి, అవును. లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సినాడు గుంటూరు నుంచి వస్తున్నాడు కదా. తీసుకున్నా చదివించుకున్నా దేవుడు ఏమన్నా చేసేసి నాకు మున్సిపాలిటీలో డిగ్రీ చదువుకుందా? ఆడికి చెయ్యరి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది సార్. మున్సిపాలిటీ కాంట్రాక్ట్ పంపిస్తారు కొంచెం జాగ్రత్త మాట్లాడు. మినిస్టర్ గారు వచ్చింది మీకోసం, ఏం కంగారు పడకండి, ధైర్యం. ప్రమాదంలో గాయపడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 9వ వార్డుకు చెందిన దంతాల రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి మహాత్మా గాంధీ అందించిన సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుట్ల శ్రీనివాసరావు, సెక్రటరీ జీవీపీఏ గుప్తా, ట్రెజరర్ రాము, సభ్యులు తాత శ్రీనివాసరావు, చీమకుర్తి సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, గుర్రం సుధీర్, దర్శి అనంత్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున పట్టణ ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున సభ్యులందరూ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ మహాత్మా గాంధీ అహింస ఆయుధంగా ఉపయోగించి మన జాతికి స్వాతంత్రం తెప్పించారు. ఆయన చేసిన మహోన్నత కృషికి ఇప్పుడు మన భారతదేశం ఎంతో అద్భుతంగా ఎదిగి ఆ ప్రజలందరూ సుభిక్షితంగా ఉన్నారు. వారికి జాతిపిత గారికి మన భారతదేశం తరఫున అందరం నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు 30వ తారీఖు 1వ నెల గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పించాం. ఇప్పుడు చిన్న విరామం.